హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాము. వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవారికి ఎప్పుడు అవ్వచ్చు అండ్ ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుంది, దాని రీజన్ అనేది ఇన్ఫెక్షనా లేకపోతే నార్మల్గానే వైట్ డిశ్చార్జా అనేవి ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో నార్మల్గా ఎవరికైతే మెన్స్ట్రువేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెన్స్ట్రువేషన్ ఎండ్ అయ్యే వరకు, అంటే మెనోపాజ్ రీచ్ అయ్యే వరకు, అప్పటి వరకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా అవ్వచ్చు. ఎందుకంటే ఇది బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ అనమాట. ఇది వైట్ డిశ్చార్జ్ నార్మలా లేకపోతే అబ్నార్మలా అనేది తెలుసుకోవడము అనేది ఎలా? సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే మీకు 2 టైప్స్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్. అది ఎలా ఉంటుంది అంటే మీకు కంటెంట్ అనేది, అంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, జిగటలాగా ఉంటుంది. సో ఇలా జిగటలాగా మీరు దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేశారు అంటే అది ఈజీగా బ్రేక్ అనేది అవ్వదు. అది ఆల్మోస్ట్ ఒక 10 to 15 సెంటీమీటర్స్ సాగుతూనే ఉంటుంది. అలాంటి వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా మీకు డేట్ అనేది వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి, ఓవ్యులేషన్ టైంకి ఈ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత, ఓవ్యులేషన్ అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అయ్యే ప్రాసెస్ని ఓవ్యులేషన్ అంటున్నాం. సో ఈ ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. ఈ డిశ్చార్జ్ అనేది మీకు క్వాంటిటీ అనేది తగ్గుతుంది, దాని కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. సో ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేవి నార్మల్. తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వచ్చు. అప్పుడు కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ డిశ్చార్జ్ ఇలా కాకుండా వేరే ఫీచర్స్ ఉన్నాయి వాటికి. అంటే ఇలా పెరుగులాగా చిన్న చిన్న ముద్దల్లాగా వస్తుంది. నెక్స్ట్ ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన దురద అనేది వస్తుంది, ఆర్ డిశ్చార్జ్ అనేది స్మెల్తోని వస్తుంది. అంటే ఈ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వైట్ డిశ్చార్జ్ అని అర్థం అనమాట. ఏమేమి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అన్నట్టుగా మనం చూసుకుంటే మేజర్గా క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. అప్పుడు ఇది ఎక్కువగా దురద ఉండడము, ఇలా పెరుగు ముద్దల్లాగా పడడము, ఇలా మనకి ఆ ఫీచర్స్ అనేవి కనపడతాయి అన్నమాట. ఎవరిలో రావచ్చు అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ డిశ్చార్జ్ అనేది కనబడవచ్చు. అండ్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది కాబట్టి వాళ్ళల్లో కూడా మనం చూడొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి డయాబెటిక్స్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అవుతుంది. సో వాళ్ళల్లో కూడా మనం ఈ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారో అలాంటి పేషెంట్స్లో కూడా మనం ఇలాంటి డిశ్చార్జెస్ అనేవి చూడొచ్చు అనమాట. తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్టివ్ అంటే ఓన్లీ వైట్ కలరే ఉంటుందా లేకపోతే వేరే కలర్స్తో ఏమైనా అసోసియేట్ అవ్వచ్చా డిశ్చార్జెస్ అంటే వేరే కలర్స్ అనేవి కూడా కనబడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ yellowish అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది చూడొచ్చు, లేకపోతే గ్రీనిష్, బ్లాకిష్ ఇలాంటి కలర్స్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిశ్చార్జెస్ అని అర్థం. సో ఇప్పుడు మీకు ఇది ప్రాబ్లమా కాదా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ డిశ్చార్జ్ అనేది చూసి అది ఇన్ఫెక్టివా లేదా అనేది డయాగ్నోస్ చేస్తారు. తర్వాత ఆ డిశ్చార్జ్ని ఎగ్జామినేషన్కి కూడా పంపించినప్పుడు దాంట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. దానికి తగ్గట్టు మీకు మెడికేషన్ అనేది పెడతారు. సో ఆ మెడికేషన్ వాడాలి. కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇలా అవుతుంది, ఇలాంటి టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ ఉన్నాయంటే మీ సైడ్ నుంచి మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటి? దీంట్లో వచ్చేసి ఫస్ట్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. హైజీన్ ఇప్పుడు మీకు డేట్స్ అనేవి వస్తాయి. మెన్స్ట్రువేషన్ టైంలో యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. అంటే పర్ డే అట్లీస్ట్ ఎవ్రీ 3 to 4 hours కన్నా కానీ మీకు బ్లీడింగ్ అయినా కాకపోయినా చేంజ్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే బ్లీడింగ్ అయినప్పుడే ప్యాడ్ అనేది చేంజ్ చేసుకుంటారు. బ్లీడింగ్ కానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4th, 5th డేకి వచ్చేసినప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే ప్యాడ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు కొంచెమే స్పాటింగ్ అవుతుంది కదా, చేంజ్ చేయాల్సిన
చేయాల్సిన అవసరం అనేది లేదు అనుకుంటారు. బట్ ఇవన్నీ ప్రాక్టీసెస్ అనేవి ఇన్ఫెక్షన్స్కి అనేవి దారితీస్తాయి. అందుకు బ్లీడింగ్ అయినా కాకపోయినా అట్లీస్ట్ 3rd to 4th అవర్లీ ఈ శానిటరీ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. హైజీన్ అనేది మెయింటైన్ చేయాలంటే మీరు వాష్రూమ్కి అనేది వెళ్ళినప్పుడు నీట్గా క్లీన్ అనేది చేసుకోవాలి. తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు అయినా కానీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడొకటి ఏం చేస్తారంటే వాటర్తోని వాష్ చేసుకున్న తర్వాత ఆ వెట్ ఏరియాస్ అనేవి అలాగే వదిలేస్తారు. సో వెట్ ఏరియాస్ అనేవి అలా వదిలేసినప్పుడు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా కానీ వెట్ సర్ఫేసెస్ ఉన్నాయంటే బాడీలో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా కానీ వాటర్తోని క్లీన్ చేసుకున్నారు అంటే ఒక నాప్కిన్తోని మళ్ళీ దాన్ని డ్రైగా చేసుకోవాలి. నాప్కిన్ అన్నా కానీ టిష్యూ అన్నా కానీ నార్మల్గా యూజ్ చేసుకొని డ్రై అయ్యేలాగా సర్ఫేసెస్ అనేవి చూసుకోవాలి. అలాంటి ప్రాక్టీసెస్ అనేవి మీ డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మెడికేషన్ కోర్స్ అనేది యూజ్ చేయండి. సో ఈ వైట్ డిశ్చార్జెస్ అనేవి అవుతున్నాయి అంటే దాంట్లో ఇనీషియల్గా ఉన్నప్పుడే స్టేజెస్ అనేవి మీరు కంట్రోల్ చేసుకుంటే బెటర్. లేదు వైట్ డిశ్చార్జెస్ ఎక్కువైపోయాయి అండ్ మీకు ఇంకా పిల్లలు అనేది ఇంకా అవ్వలేదు అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కూడా లీడ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది స్లోగా లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, మనకి వెజైనా నుంచి అన్న సర్విక్స్ నుంచి అన్న వస్తుంది. అది ఇన్ కేస్ గర్భసంచిలోకి ఎంటర్ అయిపోయి ట్యూబ్స్లో వరకు వెళ్తే అక్కడ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు జస్ట్ వైట్ డిశ్చార్జ్ అనేది ఇగ్నోర్ అనేది చేయకూడదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఫ్యూచర్లో మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా అవాయిడ్ చేసే కెపాసిటీ అనేది మన చేతిలోనే ఉంటుందండి. థ్యాంక్ యూ.